అయ్యప్ప స్వామి పేరు వినగానే శబరిమల పర్వతం, స్వామి శరణం, జపం మనసులో మోగుతుంది. కాని ఆయన జన్మ వెనక ఉన్న పురాణ రహస్యం మీకు తెలుసా? ఈ రోజు ఆ గూఢ రహస్యాలే తెలుసుకుందాం. పురాణ ఆధారం: శివుడు మరియు మోహిని కథ. సముద్ర మథనం సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం శివుడిని ఆకర్షించింది. ఆ ఇద్దరి సన్నిహితత నుండి పుట్టిన సంతానం అయ్యప్ప స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ని హరసుతుడు అంటారు, అంటే హరిదేవుడు, విష్ణువు, మరియు హరుడు, శివుడు, కుమారుడు. దెయ్యం మహిషిని వధించిన వీరుడు. మహిషి అనే రాక్షసి దేవతలపైన అణచివేత కొనసాగించింది. ఆమెను వధించేది హరసుతుడే అని వరం ఉండడంతో అయ్యప్ప స్వామి మహిషిని సంహరించాడు. ఆ తరువాతే ఆయనను మహిషిమర్దనుడు అని పిలుస్తారు. శబరిమల పర్వత మహత్యం: అయ్యప్ప స్వామి సంహారం అనంతరం శబరి అనే భక్తురాలి ఆశ్రమంలో కొంతకాలం నివసించారు. ఆ భక్తురాలికి స్వామి, ఇక్కడే నేను వాసం చేస్తాను అని చెప్పి శబరిమలలో స్థిరమయ్యారు. ఇది నేటి శబరిమల క్షేత్రం పుట్టుకకు కారణమైంది. 41 రోజుల దీక్ష రహస్యం: అయ్యప్ప భక్తులు పాటించే 41 రోజుల దీక్ష కేవలం భక్తి కాదు, ఇది మనసు, శరీర శుద్ధి కోసం రూపొందించబడిన యోగా మార్గం. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. అయ్యప్ప స్వామి సూత్రం: తత్వమసి. తత్వమసి అంటే నువ్వే ఆ పరమాత్మవు. అయ్యప్ప స్వామి భక్తి తాత్వికం, ఏ మతమూ కాకుండా మనిషి లోపల ఉన్న దైవత్వాన్ని గుర్తు చేసే మార్గం. ఇంతటి అద్భుతమైన హరసుతుడైన అయ్యప్ప స్వామి గురించి ఈ విషయాలు మీకు కొత్తగా తెలిసాయా? తెలిస్తే స్వామి శరణం అని కామెంట్స్లో రాయండి. ఇలాంటి భక్తి, పురాణ రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్జే నెట్ యూట్యూబ్ ఛానల్ని. బెల్ ఐకాన్ నొక్కి భక్తి ప్రపంచంలో భాగమవ్వండి.